select right guru first. If you are at right guru, you never did anything wrong. If you are not at right guru, whatever you are doing is wrong. మీరు మేము పిలిచినటువంటి వాళ్ళందరినీ రైట్ పీపుల్ పిలిచాం, ఎందుకంటే మీకు కొంచెం ఎడ్యుకేట్ చేయాలి అనే ఉద్దేశంతో. నెక్స్ట్ మీటింగ్ మేము పెట్టాము అనుకోండి, ఎడ్యుకేషన్ పిలవాలి, నేను కార్పొరేట్స్ని పిలుస్తాను, హెచ్సిఎల్ నుంచి కానీ ఇంకో కంపెనీ నుంచి వాళ్ళ నుంచి పిలుస్తాను. పిలిచి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు మాట్లాడితే మీరు తట్టుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, ఇప్పుడు నేనంటే డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూసారు కదా మీరు, నా దగ్గర రెజ్యూమ్ బాక్స్ వస్తారు, 2000 ఎప్పుడైపోయింది బీటెక్ అంటారు, 2020లో అయిపోయింది అంటాం. 20లో అయిపోయిందా, 24 కదా, 4 years ఏం చేసావు అంటాం. నేను ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను, ఆ పైథాన్ నేర్చుకున్నాను, ఇంకోటి నేర్చుకుని చదువుతాను. నేను మాట్లాడను. మీరు ఎక్కడ వచ్చారుగా చెప్తున్నాను, జస్ట్ రెజ్యూమ్ తీసి అలా ట్రాష్లో పడేస్తాను, డస్ట్బిన్లో పడేస్తాను. నా మనసులో ఏమనుకుంటాను తెలుసా, 4 సంవత్సరాల పాటు వీడు కష్టపడితే ఏ ఉద్యోగం రాలేదు అంటే అలాంటి వెధవ నాకెందుకు అనుకుంటా. మీరే చెప్తున్నారు నేను పెద్ద వెధవని అని. 2 years 3 years బ్యాక్ నా బీటెక్ అయిపోయింది, అప్పటి నుంచి మనం ఆ ట్రైనింగ్ తీసుకున్నాను, ఈ ట్రైనింగ్ తీసుకున్నాను, అది చేశాను అంటే పర్ఫెక్ట్గా చేయలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్గా చేయలేదు. పర్ఫెక్ట్గా చేసి ఉద్యోగం వచ్చేస్తుంది. సరదాగా ఇంట్లో వాళ్ళని మోసం చేస్తూ అన్ని మార్క్స్ వచ్చేసాయని వచ్చి చేసేస్తారు. ఎంతమంది అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు మీలో? 1 2 3 ఓ గుడ్, వెరీ గుడ్. అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, బ్యాక్లాగ్స్ రాయకండి. రేపు వీసా రిజెక్ట్ అవడానికి మెయిన్ కారణం ఏదైనా ఉన్నది అంటే అది బ్యాక్లాగ్స్. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ మీ బ్యాంకర్ కానీ ఎవరైనా సరే 40 లక్షల రూపాయలు ఇస్తారు కదా, హౌ యు ఆర్ గోయింగ్ టు రిటర్న్ దట్ మనీ బ్యాక్ టు దెమ్? డబ్బులు తిరిగి ఎలా ఇస్తారు? ఉద్యోగం చేసి ఇస్తామని చెబుతారు, మరి స్కిల్ చెప్పు. అదేదో సినిమాలు చెబుతారు, ఈతొచ్చు, ఏదో బొమ్మలు వేస్తాను అని చెప్తారు. ఆ సినిమా పేరు అడిగితే టక్కని చెప్తారు, కానీ 2 క్వశ్చన్లు అడిగితే చెప్పలేరు.